వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాలపై వ్యవసాయ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 2 టాస్క్ ఫోర్స్ టీములుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 7 లక్షల విలువైన నకిలీ విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటామంటున్నారు. రైతులు తొందరపడి ఎక్కువ రేటుకు విత్తనాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన దుకాణదారులతో పాటు కంపెనీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాలపై వ్యవసాయ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 2 టాస్క్ ఫోర్స్ టీములుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 7 లక్షల విలువైన నకిలీ విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామంటున్నారు. రైతులు తొందరపడి ఎక్కువ రేటుకు విత్తనాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన దుకాణదారులతో పాటు కంపెనీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.